నాన్ వెజ్ వండితేనే కాదండి, రసం పెట్టినా కానీ ఇలాగ గుమగుమలాడి నోరు ఊరించి రసం ఇక్కడ ఉందా నోట్లో సెలవులో ఊరుతుందా తెలియనంతగా టేస్ట్ రావాలంటే ఉడిపి రసం పెట్టాలి. ఇంతకీ ఉడిపి రసం చిట్కా ఏమి? ఫస్ట్ ఏం చేస్తారంటేనండి, కందిపప్పుని కొంచెం 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని 2 టమాటాలు వేసి ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పాన్లోకి ఉడిపి రసం స్పెషల్ రసం పొడి అండి ఇది. ఎండుమిరపకాయలు, మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకొని దానికి వెల్లుల్లి యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే అదే మన ఉడిపి రసం. చెంబులో లేకపోతే కడాయిలో తాలింపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర వేసి దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పప్పు, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపేసి మన పౌడర్ కూడా వేసేసి ఆ తర్వాత చింతపండు రసం వేసి కావాల్సినన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని బాయిల్ చేయండి. అంతే, ఈ గుమ్మలాడే రసం రెడీ. చలో చేసేయండి. ఏమైనా డౌట్ వస్తే ఫుల్ వీడియో ఒక్కసారి చూడండి. బాయ్.